200 గ్రాముల మసాలా సరిపోతుంది ఇలా కాందానికి అంతా ఈయన కూర వండితే. వీళ్ళు హెలికాప్టర్లు ఎక్కి తిరగొచ్చు, కానీ బీసీలు మాత్రం హెలికాప్టర్లు పోకూడదు, హెలికాప్టర్లు వాడకూడదా? వీళ్ళు పట్టేదారులా దానికి? ఈ మధ్యలో మన చింతపండు నవీన్ ట్యాంక్మెంట్ కాడ గద్దె మీద గొంగడేసుకుని ముచ్చట్లు చెప్పేటోడు వెనకటికి ఆయన పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. బీసీలు రెడ్డిలను ఒకటే తిడుతున్నాడు. ఆ పిచ్చోనికి తెలియదు ఏంటంటే రెడ్డిలలో కూడా పేదలు చాలా మంది ఉన్నారు. అండ్ అదే రెడ్డిల దగ్గర సంకనాకి ఆయన ఇలా ఎమ్మెల్సీ అయ్యిండు. ఎమ్మెల్సీ అయిన తర్వాత ఇప్పుడు మేము బీసీలము హెలికాప్టర్ల పోడు కాదు కొంటామంటున్నావు. అరే కొనుడు కాదురా నైనా, హెలికాప్టర్ ఫ్యాక్టరీ పెట్టుకోరా నైనా. కానీ నీ అవకాశం ఏంది, నువ్వేంది, నువ్వు ఏడికెళ్ళి వచ్చినావు, మళ్ళా నువ్వు ఎంత మందిని మోసం చేసి వచ్చినావు, ఈడి వరకు ఏడికి వచ్చినావు, నీ గొంగడి ఏడికి పోయింది, నీ గద్దె ఏడికి పోయింది, నువ్వు ఇవాళ ఎమ్మెల్సీ ఎట్లయినావు మళ్ళాను, నీ గుండె మీద చేపెట్టుకొని చెప్పరా నాయన. అదే రెడ్డిల సంకనాకి ఇంకేమేమో చేసి నువ్వు ఈడి వరకు వచ్చినావు మల్లయ్య. ఇవాళ వచ్చి నువ్వు ఏదేదో తిట్టుకుంటా ఉంటావు అంటే ఎందుకు నాయన నువ్వు తిట్టుడు? రెడ్డిలలో కూడా పేదలు చాలా మంది ఉన్నారు, బీసీలలో గొప్పలు లేరా మల్లయ్య? నువ్వే చెప్పు. ఎంతమంది బీసీలల్లా కరోడుపతిలు 100 కోట్ల ఆస్తులున్న బీసీలు లేరా మల్లయ్య? ఏం మాట్లాడుతావు నాయన నువ్వు? అబద్దాలు మాట్లాడు ఆపుకో మల్లయ్య. బీసీ వర్గానికి చెందిన ప్రతి ఒక్కరు నీ మీద అనుమానిస్తూనే ఉంటారు. ఎందుకంటే నీ అవకాదు నువ్వు ఏడికెళ్ళి ఏడికొచ్చినావు, మీ బాంచన్ ఒక్క చాయ్ పైసలని బిచ్చం అడిగినో నువ్వు ఇయాల ఏదో పెద్ద తోపు లెక్క వచ్చేసి మాట్లాడతానంటే ఎవరన్నా నమ్ముతారా మల్లయ్య? రెడ్డిలల్లా పేదలు చాలా మంది ఉన్నారు, పర్సెంటేజ్ ఎక్కువ తక్కువ ఉండొచ్చు అంతే. చాలా మంది పేదలు ఉన్నారు రెడ్డిలల్లా. కులము అని నువ్వు మాట్లాడుకుంటా పోతే దాంతో ఏమో అవుతుంది అనుకుంటున్నావు. కానీ ఇవాళ రేపు అందరు చదువుకున్నోళ్లే, అందరికి తెలుసు. ఇక్కడ కుల మత దాని గురించి మాట్లాడితే, కులాల గురించి మాట్లాడితే పడేటోళ్ళు ఎవ్వరు లేరు. నీయసోంటి బట్టే బాజ్ దోకే బాజ్ ఎదగాలే, వాణ్ణి విన్ని ముంచుకుంటా ఎదగాలి అనే నీచ్ కమీనా కుత్త ఆలోచన ఉండేటోడు నీయసోంటోడు. ఈ కుల పిచ్చి మాటలు మాట్లాడుకుంటా వాణ్ణి విన్ని తిట్టుకుంటా ఏదో చేద్దాం అనుకుంటున్నావు. కానీ అట్లా ఇవ్వలు లేరు మల్లయ్య. ఇవాళ రేపు అందరికీ తెలుసు, చదువుకున్నోళ్ళే అందరూ చదువుకుంటున్నారు. అందరూ ఇవాళ రేపు టీవీలలో మనం సోషల్ మీడియాలలో చూసుకుంటా అందరూ చాలా ఇంటెలిజెంట్, అందరికి ఎరకైతున్నాయి. చదువు రానోళ్ళకు కూడా సామాజికంగా ఏమైతుంది అనేది అందరికి ఎరకైతున్నాయి. ధర్మపురి అరవింద్ గారు ఒక్కసారి చూడు ఆయన వీడియో, ఆయన ఏమన్నాడు రెడ్డిల గురించి అనేది ఒక్కసారి ఆయన మాటలలో విను. ఆయన స్పష్టంగా పబ్లిక్ మీటింగ్ లో చెప్పిండు, రెడ్డి అనేటోడు ఒక ఊర్లో ఉంటే కుల మత భేదాలు చూడకుండా ఎవరికైనా సాయం చేసేటోడు ఉంటే రెడ్డి అనేటోడు ఆ ఊర్లో ఉంటే వాడు సాయం చేస్తాడు అనేసి అరవింద్ గారు ధర్మపురి నిజామాబాద్ ఎంపీ ఆయన చెప్పిండు, పబ్లిక్ లో చెప్పిండు. ఆయన మీ సామాజిక వర్గం ఆయననే ఫస్ట్ నీకొచ్చి జైల్లోకి పోయినప్పుడు ఆయననే నీకు సాయం చేసిండు. అప్పుడు బీజేపీ అని పోతివి, బెయిల్ కోసము అరవింద్ గారే నీకు హెల్ప్ చేసిండు. బీజేపీ అని పోయి కనుగొప్పుకుంటేవి, మళ్ళా తర్వాత కాంగ్రెస్ కు వస్తేవి. నీ పట్టెబాజీ మాటలు ఎవరు నవ్వేటోడు లేడు మల్లయ్య. సో ప్రజలందరూ నేను గమనిస్తూనే ఉన్నారు. నువ్వు ఎంత లంగా 2 నంబర్ కా ఆద్మీయతు దోగ్లబాజీ అనేది అందరికీ తెలుసు. ఇంకోసారి ఇట్లా మన కులాలు రెడ్డిలు ఛాలెంజ్ చేసుకుంటా అట్లా మాట్లాడక మల్లయ్య, అది మంచిది కాదు, మన అందరికీ మంచిది కాదు.